రోజున అనారోగ్యం పాలైన మన ప్రజలు దిక్కుదోచని పరిస్థితులలో నీళ్ళన్నీ చుట్టుముట్టి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఉన్న మనవాళ్ళందరూ ఈ రోజున అంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ క్రీడ ఆయన యొక్క అనుభవం మొత్తాన్ని రంగరించి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టొచ్చో ఈరోజు వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఓ పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రచారం పీక్స్లో ఉంటే కేంద్రం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అని ఆయనతో బాకా విధించుకునే కార్యక్రమం జరిగింది. శుక్రవారం నాడు వీకెండ్ పార్టీలకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి వారు చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదారు. ఓ కేంద్ర మంత్రి గారు, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఓ ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ప్రచారం మీద పెట్టినంత దృష్టి సహాయక చర్యల విషయంలో నత్తనడక నడుస్తుంది ఈ ప్రభుత్వాన్ని బహిరంగంగా చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు. బాధపడుతున్నాం. బాధ్యత లేని ఈ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునే దానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కడ తిరగబడి మాకు ముందుగానే సమాచారం ఎందుకు ఇవ్వలేదని వారికి అవగాహన కలిగితే ఎక్కడ వెంటబడి వీళ్ళ పని పడతారనని ముందుగానే గుడ్డగాల్చి నెత్తినేసిన చందంగా ప్రతిపక్షం మీద ఆ నెపాన్ని వేయటం కోసం నిన్నటి నుంచి ఓ ప్రయత్నం జరుగుతుంది. మేము ఇది రాజకీయ విమర్శలకు సమయం కాదు, కానీ మీ తప్పు ఇక్కడ ఉందా, వాతావరణం ఉధృతంగా జరిగిన తప్ప, లేదా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే పరిపాలన సారథ్యాన్ని వహిస్తున్న నాయకుడి యొక్క తప్పులు జరిగినాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. 28వ తారీఖు నాడు భారత విపత్తుల సంస్థ 31వ తారీఖు కల్లా ఈ విధంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాట వాస్తవమా కాదా? అదే 28వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఓ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో రివర్స్ టెండరింగ్ని ఎలా రద్దు చేయాలో నిర్ణయం మీద ప్రెస్ కాన్ఫరెన్సులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మీద రివ్యూ చేశారు. కానీ జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 డ్యాములు నీటి మట్టంకి సరిపడా నీటి నిల్వలు ఇప్పటికే ఉండినప్పుడు, పైనుంచి వరదలు వస్తున్నప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తితే కృష్ణానదిలోకి నీళ్ళు వస్తే ఎందుకు బ్యాక్ వాటర్ మెకానిజం మీరు చేయలేదని చెప్పి అడుగుతున్నాం. క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. బుడమేరు నుంచి గేట్లు ఎత్తే కార్యక్రమం 31వ తారీఖు నాడు చేస్తాము అని బుడమేరు డిఈ సంబంధిత కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు చెప్పిన మాట నిజమా కాదా?
సరిగ్గా డిఈ ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ 20 గంటల సమయం ఉండినప్పుడు 20 గంటల సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అమాయకులైన ప్రజలకు మీరు ఎందుకు ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. ఇది నీ వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? సరిగ్గా కేంద్ర విపత్తుల సంఘం ఇచ్చిన సమయంలోనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? మా రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణను పీదా మస్తాన్ రావు గారిని కొనుక్కునే కార్యక్రమంలో ఉన్నారు. రెండో కార్యక్రమం ఆ ముంబై సినీ నటికి సంబంధించిన ఆ ఫేక్ కేసులను ఆపాదించడానికి ఏమేమి చేయొచ్చో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా దాని మీదనే, మీ అధికార యంత్రాంగం, మీ రాజకీయ వ్యవహారం అంతా కూడా ఆ 2 కార్యక్రమాల మీదే దృష్టి పెట్టి మీరు నిర్వహించాల్సిన ముందస్తు రివ్యూలను అధికారులను ఎలర్ట్ చేసి చేసుకోవాల్సిన తగు విధమైనటువంటి చర్యలను పూర్తిగా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. కాబట్టే ఈ రోజున 70 మంది చనిపోయారు, అమాయకులు 100 మంది చనిపోయి ఉంటారు. ఈ రోజు వరకు లెక్క తెలియని అనేకమైన ప్రాణాలకు ఆ రోజున గోదావరి పుష్కరాల్లో మీరు ఏ విధంగా అయితే తప్పిదం చేసి అన్ని ప్రాణాలకు మీరు కారకులయ్యారో, మళ్ళీ ఈ రోజున విజయవాడ నగరంలో ఈ 3 నుంచి 6 లక్షల మంది ప్రజలకు నష్టం జరిగింది కదా. ప్రతి రూపాయికి నష్టకారకులు మీరే, మీ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. బుడమేరుకు సంబంధించి కూడా మీరన్నీ పూర్తిగా అవాస్తవాలే ప్రజలకు చెబుతూ వచ్చారు. నిన్నటి నుంచి కూడా చెబుతూనే ఉన్నారు. 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా. మీరు అధికారంలో ఉండిన సమయంలో దాని విస్తరణ పనులు లేదా ఆధునీకరణ పనులు ఎందుకు చేపట్టలేదని అడుగుతున్నాం. 2014 నుంచి 2009కి వెనక్కి వెళితే కేవలం వైఎస్ఆర్ గారు 3 నెలల కాలమే పరిపాలిస్తే ఆ 3 నెలల తర్వాత ఈ రోజున మీ పార్ట్నర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఆధునీకరణ కార్యక్రమాలు జరగలేదు. కేవలం 2019 నుంచి 24 వరకు మాత్రమే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందన వేయటానికి నువ్వు తహతహలాడుతున్నావు. ఆధునీకరణ పనులకు సంబంధించి అక్కడ భూసేకరణకు సంబంధించి సమస్యలు ఉన్నమాట వాస్తవం కాదా? ఆ భూసేకరణకు భూములు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మేము ఇవ్వమని అడ్డం తిరిగినటువంటి రైతులు ఏ పార్టీ వాళ్ళో మీకు తెలియదా? అందాక ఎందుకు బుడమేరుకు సంబంధించిన ఛానల్లో కృష్ణానదిలోకి కలపడానికి మధ్యలో యాక్టివ్ పవర్ పాయింట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారిది కాదా? ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ని అక్కడ నుంచి తీసివేయాల్సి వస్తుందని మీరు 2019 నుంచి 14 వరకు 14 నుంచి 19 వరకు ఆధునీకరణ పనులను పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా? వైఫల్యాల మొత్తాన్ని, మీకున్న రహస్యమైన ఎజెండాల మొత్తాన్ని పక్కన పెట్టి ఈ రోజున బుల్డోజర్లు ఎక్కారు, ఆటో ఎక్కారు, రైల్వే ట్రాక్ మీద నిలబడ్డారు. పదే పదే ప్రజల యొక్క దృష్టిని మలచడానికి అనేకమైన విన్యాసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూర్చొని సంబంధిత అధికారులందరికీ సంబంధిత ఆదేశాలు ఇచ్చి ఆదేశానుసారంగా వాళ్ళు పనిచేస్తున్నారో లేదో రోజుకు ఒక మారు మీరు వెళ్ళి పరిశీలిస్తే తప్పనిసరిగా పనులు బ్రహ్మాండంగా జరుగుతాయి. కానీ మీరే ఫీల్డ్లో ఉండటం వల్ల మీ చుట్టూ ఓ 10 మంది కెమెరామెన్లు, ఓ 10 మంది ఫోటోగ్రాఫర్లు, ఓ 10 మంది సెక్యూరిటీ గార్డులు, ఓ 30 మంది ఎక్కటానికి కావాల్సిన 10-20 పడవలు, ఈ గొడవే సరిపోతుంది. కానీ ఈ రోజు వరకు కూడా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో జరగట్లేదనే మాట వాస్తవమా కాదని చెప్పి అడుగుతున్నాం. 2 గంటలు పూడ్చాము, 3వ గంట ఇంతవరకు పొడచలేకపోతున్నాము. ఆ 3వ గంట పొడవటానికి టెక్నికల్గా వరద ఇంకా వస్తూనే ఉంది. నీటి ప్రవాహాన్ని ఆపటానికి వీలు లేకుండా పోతుంది. ఇప్పటికీ కూడా మన నీటిపారుదల శాఖ మంత్రి గారు స్పాట్లో ఉన్నారు అని మీడియాలో వస్తుంది. వాటి మీద పూర్తిగా దృష్టి పెట్టమని చెప్పి మనం చేస్తున్నాం. పూర్తిగా మీరు మీ వైఫల్యాన్ని ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు 28వ తారీఖు జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు మీరు గనక 29వ తారీఖు రివ్యూలు పెట్టుకొని
క్వశ్చన్ ఏర్పాటు చేసుకొని బ్యాక్ వాటర్ క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఏం చేయాలని ఏర్పాట్లు చేసుకొని ఉంటే 31వ తారీఖు నాడు నీళ్లు నిజంగానే బుడమేరు నుంచి కిందకు వదిలి ఉంటే ఆ నివాస ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో ప్రజలందరినీ సురక్షితమైన ప్రాంతాలకు చేర్చుకొని ఉంటే వాళ్ళు విలువైన వస్తువులు ఆభరణాలు ఇంట్లో సామాన్లు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఓ మిక్సీ కొనాలంటే ఒక గ్యాస్ స్టవ్ కొనాలంటే లేదా ఒక సైకిల్ ఒక స్కూటర్ కొనుక్కోవాలంటే ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు జీవితకాల సమస్య. ఈ రోజున ప్రాణ నష్టాలతో పాటు జీవితాలు చిన్నాభిన్నమైపోయినాయి. 3 లక్షల పైచీలకు ప్రజలు మన ప్రజలు మీకు ఓట్లేశారు మాకు ఓట్లేశారు ఎవరికి ఓట్లేశారు అనేది కాదు, మన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రులు ఈ రోజున రోడ్డు మీద పడ్డారు. రాజకీయాలను పక్కన పెడదాం. దయచేసి మీరు బ్లేమ్ గేమ్ని ఆపేసేయండి. ఎవరు తప్పు చేశారో ఏ పరిపాలన ఎన్ని తప్పులు జరిగినాయో ముందు ప్రజలు సుఖంగా శాంతియుతంగా వాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ఉండేంత వరకు మీరు రాజకీయ క్రీడలను ఆపాలి. ఉమా గారితో ఒక స్టేట్మెంటు, అనిత గారితో ఒక స్టేట్మెంటు, వ్యంగ్యమైన స్టేట్మెంట్లు, వెటకారమైన స్టేట్మెంట్లు, నోరు జారేటువంటి తత్వాలు, ఏది పడితే అది మాట్లాడటాలు, అధికార అహంకారంతో మీరు మాట్లాడే ప్రతి మాటలు ఈ రోజున వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని, మీరేమైనా చేయదలుచుకుంటే ఆ ప్రజలకు సంబంధిత బాధితులందరికీ దయచేసి వెంటనే తక్షణ సహాయాలు చేయండి, వాళ్ళని ఆదుకోండి. వెనకబడినటువంటి ఎవరెవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని కూడా మేము కోరుతున్నాం. ఈ రోజున మీరు 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలించారు. 2014 నుంచి 19 వరకు మీ హయాంలో ఎందుకు పనులు సాగలేదు? మరి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు సాగలేదంటే అక్కడ రాధాకృష్ణ గారి పవర్ పాయింట్ యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ అండి. అనేది ఊరికే నీ స్టేట్మెంట్ ఇవ్వట్లా, కావాలంటే ఫీల్డ్కి పోదాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన యాక్టివ్ పవర్ ప్రాజెక్టు అక్కడ ఉంది. అందుకని ఆధునీకరణ పనులను అడ్డుకుంటూనే వచ్చారు. మేము కేవలం 2019 నుంచి అధికారంలోకి వచ్చాం. ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ వాటిని మభ్యపెట్టి ఈ రోజున గుడ్డగాల్చి నెత్తినేసే కార్యక్రమం జరుగుతుందని, ఈ రోజున మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకు సేవ చేసే విషయంలో ప్రజలకు మీరేదైనా మేలు చేస్తుంటే, నిజంగానే సహాయక చర్యలలో మీరు చురుగ్గా ఉంటే మేము ఈ రోజున పదే ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పని చేయమని కోరుతున్నాం. పబ్లిసిటీ పిచ్చను ఆపి, పొగిడించుకునే కార్యక్రమం ఆపి, నష్టపోయిన ప్రజలకు నష్ట నివారణ చర్యలను చేపట్టమని, అసలు ఎంతమంది చనిపోయారో సంఖ్యని చెప్పమని, చనిపోయిన మృతదేహాలకు దహన సంస్కారాలని నిర్వహించమని, ఆ చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ, అలాగనే ఎంతమంది చావుకు మీరు కారకులు, గోదావరి పుష్కరాలప్పుడు మీరే కారకులు. మళ్ళీ ఈ రోజున మీ పరిపాలన వైఫల్యం వల్ల జరిగిన ఈ పొరపాటుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, అలాగని మీరే ముఖ్యమంత్రి, మీరే నిర్వహణ, మీరే నాయకత్వం వహిస్తున్నారు, మీ చేతిలోనే పవర్ ఉంది. ప్రతిపక్ష నాయకుడి మీద దుమ్మెత్తిపోయటం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిగత హననం, ఆయన వ్యక్తిత్వ హననం చేయటం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. మీరు ఎలాగూ మా మీద దాడులు చేయటం ప్రారంభించారు, మా నాయకులను అరెస్ట్ చేయటం ప్రారంభించారు. కేవలం ఇది పబ్లిసిటీ స్టంటే. మీరు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఈ విజయవాడలో జరిగిన దారుణమైన మరణాలకు కారకులు మీరే అని గుర్తిస్తారోనని ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి మీరు నిన్న నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఆ విధమైన రాజకీయ కక్షని మీరు తీర్చుకుంటున్నారు. అయినప్పటికీ మాకేమీ భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు మేము భయపడే రకాలు ఏ ఒక్క రోజున కూడా పారిపోయిన దాఖలాలు లేవు. మీరు రాసుకోవచ్చు, మీరు ఆనందపడవచ్చు, మీ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోవచ్చు. అసహ్యమైన కార్యక్రమం ఏంటంటే అండి,
టెలివిజన్ ఛానల్స్లో కూర్చున్న యాంకర్స్గా వ్యవహరించే యాంకర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారండి. వాళ్ళు రాజకీయ నాయకులు, మరి టెలివిజన్లో పనిచేసే ఉద్యోగస్తులు అసలు ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే టీడీపీ కార్యకర్తల పాత్ర పోషిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. వాటి గురించి మనం ప్రజలందరూ కొంచెం తేరుకొని విజయవాడకు సంబంధించిన ప్రజలందరూ క్షేమంగా ఉండేంత వరకు మనం రాజకీయాలను పక్కన పెట్టి దయచేసి మీరు అధికారంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మీకు కావాల్సినంత ప్రచారం జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇంక ప్రచారం అవసరం లేదు. ఎంత ప్రచారం చేసినా ముఖ్యమంత్రికి మించి ఇప్పుడు ఏమవుతారు, రాష్ట్రంలో ఏమీ అవ్వలేరు. కాబట్టి దయచేసి పనిచేయమని, దయచేసి ప్రజలకు నిజమైన సేవ చేయమని, పబ్లిసిటీ స్టంట్లు ఆపమని, మీ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీల మీద రుద్దే కార్యక్రమాన్ని కూడా ఆపమని, దాని మీద కావాలంటే ఈ వరదంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకమైన డిబేట్ బుడమేరు మీద కూర్చుందాం. అలాగనే మన కరకట్ట ప్రాంతంలో మీ నివాసానికి నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి బుడమేరు వైపు నీళ్లు ఎందుకు వదిలేరో దాని మీద డిబేట్ చేద్దాం. దాని మీద మనం మాట్లాడుకోవాల్సిందే. మీరు మాత్రం సురక్ష ప్రాంతానికి 31వ తారీఖే వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. 31వ తారీఖు ఉదయమే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. 31వ తారీఖు ఉదయమే ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కదా. మీ ఇంటికి చుట్టూరా నీళ్లు వస్తాయని మీరు ముందుగానే మేల్కొని కలెక్టర్ ఆఫీస్కి పోయారు. అదే విషయం ప్రజలకు చెప్పుంటే వాళ్ళు కూడా బంధువుల ఇళ్లకో లేకపోతే మేడ మీదకో 2వ ఫ్లోర్కో 3వ ఫ్లోర్కో వెళ్ళేవాళ్ళు, విలువైన వస్తువులు కాపాడుకుని ఉండేవారని చెబుతూ పబ్లిసిటీ స్టంట్ ఆపి నిజమైన పరిపాలన చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు చెబుతున్నాగా 7 రోజులు అవుతుంది మిత్రమా. ఈ రోజు వరకు సరైన కారణం ప్రభుత్వంచే మనం రాబట్టుకోగలిగామా? 31వ తారీఖు అర్ధరాత్రి నీళ్లు వదులుతున్నామని సంబంధిత డిఈ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నా స్టేట్మెంట్ కాదు, మీ స్టేట్మెంట్ కాదు, సంబంధిత డిఈ చెప్పాడు. చెప్పినప్పుడు 31వ తారీఖు అర్ధరాత్రి నీళ్లు వదులుతామని ఉదయం పూట చెప్పినప్పుడు 20 గంటల సమయం దొరికినప్పుడు ప్రభుత్వం యాక్టివ్గా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉండుంటే, పెద్ద పెద్ద మైకులు పెట్టి వెహికల్స్ మీద ప్రచారం చేసి ఉండుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. తప్పనిసరిగా మాకు బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాం. అదే చెబుతున్నా, సహాయ చర్యల విషయంలో నత్తనడక నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద పెట్టిన దృష్టిని సహాయక చర్యల మీద ఎక్కువ మీద పెట్టమని మేము మనవి చేస్తున్నాం. ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, బాలింతలు, అలాగనే ఏ దిక్కు ముక్కు లేని అనాథలు, చాలామంది బెడ్ రెడీ చాలా సంవత్సరాల నుంచి నెలల నుంచి ఉంటుంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు నివాస యోగ్యం లేదు, కదలలేకపోతుంటారు. వాటి మీద పడవలు సకాలంలో అందట్లేదు, పడవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు అని చెప్పి అంటున్నారు. మనం ఫైర్ ఇంజిన్తో నీళ్లు పెట్టి ఇన్నిళ్ళు కడగలుగుతాము, వీధులు కడగలుగుతాం, కానీ ఇంట్లోపలికి నిన్నీళ్లు కలగలుగుతాం. ఇవన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా, మరింత బాధ్యతగా వ్యవహరించమని మనం చేస్తున్నాం. అంటే 28వ తారీఖు జాతీయ విపత్తుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది వరద వస్తుందని. వారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శనివారం నాడు, అనగా 30వ తారీఖు నాడు, మిత్రమా ఇవన్నీ ఆన్ రికార్డే, 30వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నర్సరావుపేటలో వన మహోత్సవాలు జరగాల్సి ఉంది, దానిని మంగళగిరిలోకి మార్చుకొని మంగళగిరి నుంచి వారు స్ట్రైట్గా హైదరాబాద్ పోయారు. అదే రోజు లోకేష్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా 31వ తారీఖు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది యాజ్ పర్ షెడ్యూల్. దేనికనంటే బాలకృష్ణ గారి యొక్క 50 సంవత్సరాల సినీ మహోత్సవాల్లో పాల్గొనటానికి వాడు వెళ్ళాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లోకేష్ గారు ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు వరదలు చూసుకొని, మళ్ళీ సోమవారం పోయారు.
అంటే బాధ్యత ఎంత తీసుకుంటున్నారు, ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నారు అనే దానికి మీకు ఉదాహరణకు చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లోనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే ఉన్నారు. ఆ విషయంలో దాన్ని మేము శంకించడంలా. కానీ చేస్తున్న పనులు, తీసుకుంటున్న పబ్లిసిటీ, వారు వయసు రీత్యా కూడా వారు పెద్దవారు అయ్యారు. ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ విషయంలో కూడా మాకు కన్సర్న్ ఉంది. అనవసరమైన పబ్లిసిటీ ఎందుకు అంటున్నాం మేము? చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో చేసి గ్రౌండ్లో ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా ఉంది, అందుబాటులో ఉంది. ఆయన ఎటు వెళ్తే అటు మొత్తం వస్తారు. 7 రోజులు అవుతున్నా కూడా పనులు చక్కబడట్లేదు. కారణం ఏంటి అని అడుగుతున్నాం. అంత అపారవ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 7 రోజులు హుదూద్ తుఫాన్ కోసం ఆయన ఎలా ఉన్నాడో, ఎలా చేశాడో, అది ప్రకృతి వైపరీత్యం జరిగింది.